హలో హాయ్ అండి. సద్గురు శ్రీనాన్న గారి ప్రవచనాల సేకరణ నుంచి తీసుకున్న జ్ఞానరత్నాలు. భక్తులలో అగ్రగణ్యుడైన ప్రహ్లాదుని చరిత్ర. హిరణ్యకశిపుడు అంటాడు, ఏమయ్యా ప్రహ్లాద, విష్ణు నారాయణ నారాయణ అంటావేమిటి? ఎవరి అండ చూసుకుని ఇంతటి పొగరుబోతు మాటలు మాట్లాడుతున్నావు? అప్పుడు ప్రహ్లాదుడు అన్నాడు, నీకు నాకు ఆధారం ఈ సృష్టి ఆధారమైన నారాయణుని చూసి మాట్లాడుతున్నాను. ఆ నారాయణుడు అంతటా అన్ని కాలాల్లో లేకపోతే దేవుడు కాదు. అప్పుడు ఒక స్తంభాన్ని చూపించి, ఈ స్తంభంలో ఉన్నాడా అని అడుగుతాడు హిరణ్యకశిపుడు. అంతటా ఉన్నవాడు స్తంభంలో లేకుండా ఎలా ఉంటాడు అని ప్రహ్లాదుడంటే, గద పుచ్చుకుని ఆ స్తంభాన్ని బాదాడు హిరణ్యకశిపుడు. రాముడు, కృష్ణుడు వీళ్ళు వాడలు చాలామందిని వైకుంఠానికి మోసుకుపోయారు. కానీ ఒక్క ప్రహ్లాదుని రక్షించడానికి లక్ష్మీ నరసింహస్వామి అవతారమెత్తి వచ్చాడు. ధ్రువుడు కోరుకున్న వరం. ధ్రువుడు నిద్రాహారాలు లేకుండా నారాయణ నామం స్మరిస్తూ హృదయంలో ఆత్మరూపంలో ఉన్న ఈశ్వరుని ధ్యానిస్తుంటే ఆ మహావిష్ణువే ధ్రువుడికి వచ్చి దర్శనమిస్తాడు. కానీ ధ్రువుడు చూడడు. అప్పుడు విష్ణువు, నీ హృదయంలో ఎవరిని ధ్యానిస్తున్నావో వాడినే నేనయ్యా. ఏదైనా కోరికో అని అంటే నీ పాదాలపైన భక్తి నాకెప్పుడు నిలబడి ఉండాలి అని ధ్రువుడు కోరుకుంటాడు. అలా కొంతమంది భక్తులు ముక్తి కంటే భక్తికే అగ్రస్థానం ఇస్తారు. ఆ డివోషన్లో వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఉంటుంది. వాళ్ళకి ఎంజాయ్మెంట్ కోసం బాహ్యమైన వస్తుజలం అక్కర్లేదు, పదార్థాలు అక్కర్లేదు. వాళ్ళని వాళ్ళే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆత్మని ఆత్మే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కృష్ణుడు ఏ రహస్యాలు తెలిస్తే మనకు జన్మరాహిత్యం? కృష్ణుడు అన్నాడు, నా జన్మరహస్యం కర్మరహస్యం తెలుసుకున్నవాడు పునర్జన్మ రాహిత్యమే కాదు, నా స్వరూపాన్ని పొందుతాడు. జన్మరహస్యం అంటే కృష్ణుడు పుట్టని వాడితో సమానం అని అర్థం. కర్మరహస్యం అంటే కృష్ణుడు పనిచేసినా చేయని వాడితో సమానం అని అర్థం. మనకు శాస్త్రం మీద గౌరవం కలగపోవడానికి కారణం, భగవద్గీతలోని మాటలు మీకు అర్థం కాకపోతే అవి అబద్ధాలు అంటే శాస్త్రం, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు అన్నిటి సారం భగవద్గీతలో ఉంది. మన బుద్ధి శాస్త్రం మీద గౌరవం కలగనేయడం లేదు. ఎందుకంటే మనకి పుణ్యబలం లేదు. గాంధీ గారు తన భార్యకు రాసిన ఉత్తరం. శరీరం ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామో శరీరం చనిపోయాక కూడా అలా ఉంటాము. ఉండడానికి భంగం లేదు, ఉంటాము. ఈ అనుభవం శరీరం ఉండగానే సంపాదించాలి. అప్పుడు ఈ శరీరం పోయినా పర్వాలేదు. అప్పుడు నీకు మరణ భయం అంటే భయం పోతుంది. వచ్చిన పని మర్చిపోకండి. కృష్ణుడు అన్నాడు, అర్జున, నన్ను తెలుసుకోవడానికంటే మించిన ధర్మం ఉందా? నన్ను తెలుసుకోవడానికంటే మించిన జ్ఞానం ఉందా? నన్ను తెలుసుకోవడానికంటే మించిన సత్కర్మ ఉందా? ఈ జ్ఞానానికైనా ధర్మానికైనా సత్కర్మకైనా గమ్యం నేనే కదా. అది మరుపు పనికి రాదు. వచ్చిన పని మర్చిపోకండి. మీరు ఏదిగా ఉన్నారో దాని తాలూకు స్మృతి స్పృహ మీకు ఉండాలి. దక్షిణేశ్వరంలో గాంధీగారి ప్రవచనం. దక్షిణేశ్వరంలో గాంధీ గారు అన్నారు, మీరందరూ స్వతంత్ర సమరంలో పాల్గొనండి, లేక దేశం కోసం త్యాగం చేయండి అని చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు. ఎవరిని స్మరించుకుంటుంటే పవిత్రుడినయ్యానో, ఎవరి బోధనలు వినడం వలన బుద్ధిలో వంకరలు పోతున్నాయో, ఎవరు అవలంబించిన బ్రహ్మచార్యాన్ని ఆదర్శంగా తీసుకున్నానో వారికి ఇక్కడ కృతజ్ఞత చెప్పడానికి వచ్చాను గాని మీకు బోధించడానికి రాలేదు. తీర్థకారుడు అంటే అర్థమేమిటి? విష్ణు సహస్రనామంలో తీర్థకారుడు అనే ఒక నామం వస్తుంది. సాధారణంగా తీర్థం అంటే జలం అనే అర్థం. కానీ ఇక్కడ తీర్థం అంటే శాస్త్రం అని అర్థం. ఎవరైతే మనకు శాస్త్రాన్ని ఇచ్చారో ఆ శాస్త్రానికి అనుగుణంగా జీవిస్తేనే వాడిలో ఐక్యం అవుతాము. పోగొట్టుకోవాల్సినదేమిటి? సంపాదించవలసినదేమిటి? పోగొట్టుకోవాల్సినది దేహాత్మబుద్ధి, సంపాదించవలసినది బ్రహ్మాత్మబుద్ధి. అంటే నేను దేహం అనే బుద్ధిని పోగొట్టుకోవాలి, నేను బ్రహ్మని అని తెలుసుకునే బుద్ధిని సంపాదించాలి.
ఎవరు సుహృత్? మీరు భవిష్యత్తులో ఏదైనా ఉపకారం చేస్తారని ఆశించి నేను ఉపకారం చేస్తే అది భక్తి కాదు, కేవలం వ్యాపారం అవుతుంది. మీరు తిరిగి ఏమి ఉపకారం చేస్తారు అనే ఆలోచనతో సంబంధం లేకుండా నాకు శక్తి ఉంది కాబట్టి ఉపకారం చేస్తే అటువంటి వారిని పరమాత్మ సుహృత్ అని పిలిచారు. అటువంటి సుహృత్ మహావిష్ణువు యొక్క దయకి పాత్రుడవుతాడు. నమల్వర్ అద్వైత వర్షం. నమల్వర్ అన్నారు, ఇప్పటి వరకు నేనున్నాను అని అనుకుంటున్నాను. నిన్ను తెలుసుకున్నాక అసలు లేనే లేను, ఉన్నది నీవే అన్న సంగతి తెలిసింది. ఇది అద్వైతానుభావం. అమృత వర్షం. అద్వైత వర్షం. భగవన్నామము చేయడం వలన కలిగే లాభాలు. నామం చేయడం వల్ల ఏకాగ్రత వస్తుంది, పని యందు నిష్ట పెరుగుతుంది, బద్ధకం పోతుంది, తమోగుణం పోతుంది, నువ్వు పవిత్రుడవు అవుతావు. అన్నిటికంటే ముఖ్యంగా భగవంతునికి వంటింటూ బంధువు అయిపోతావు. అలా అయ్యాక నువ్వు భగవంతుని హృదయంలోకి ప్రవేశిస్తావు. అప్పుడు ఆయన తన స్వరూపాన్ని నీకు ఇచ్చేస్తాడు. భగవంతుని మాటలు ఎవరికి చేదుగా ఉంటాయి? నిరంతరం కర్మఫలకాంక్ష ఉన్నవారికి భగవంతుని మాటలు నోట్లో ఆముదం వేసుకున్నట్లు చేదుగా ఉంటాయి. మాయలోంచి బయటపడే మార్గం. ఈశ్వరుని పాదాలకు అంకితమై ఉంటే మాయలోంచి బయటకు వచ్చేస్తాము. చేపలు పట్టేవాడు వల వేస్తే దూరంగా ఉన్న చేపలే వలలో పడతాయి, కానీ పాదాల దగ్గర ఉన్న చేపలు వలలో పడవు. మనసుకి ఏది మూలం? వేదంలో ఇలా చెప్పబడింది. పెద్ద వృక్షానికి ఏది మూలం? బీజం మూలం. చాలా గొడవలున్న ఈ పెద్ద మనుషుకి ఏది మూలం? కామం మూలం. కర్మరహస్యం ఏమిటి? మీ చేతిలో ఉన్న పని పట్టించుకోండి, ఆ పని యొక్క ఫలితం వదిలివేయండి. ఇదే కర్మరహస్యం. ఇదే భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది. మీ చేతిలో ఉన్న పని హృదయపూర్వకంగా చేస్తే అది కూడా భక్తితో సమానమే. కర్మ ఫలితం ఈశ్వరుని చేతిలో ఉంది. కర్మ ఫలితం మీద కాంక్ష ఉన్నప్పుడు ఎక్కువ శాంతి వస్తుంది. మనం కర్మ ఫలితం వదిలేసినంత మాత్రాన వచ్చేది ఆగదు. మళ్ళీ లోకానికి ఎప్పుడు రానక్కర్లేదు. ఎన్ని గౌరవాలు, ధనాలు, చదువులు సంపాదించినా అవన్నీ స్వప్న సమానాలు. హృదయంలో ఉన్న శాంతి దొరకకపోతే పునర్జన్మ వచ్చి తీరుతుంది. మనం శరీరం విడిచిపెట్టేటప్పుడు హృదయంలో ఉన్న 100% శాంతి మన చేతిలో ఉంటేనే మళ్ళీ లోకంలోకి రానక్కర్లేదు. లోపల ఏమాత్రం వెలితి, రోత, అశాంతి ఉన్నా ప్రకృతి మనల్ని విడిచిపెట్టదు. లోకంలోని భోగాలు, ఆకర్షణల నుండి ఎలా బయటపడాలి? సత్పురుష సహవాసం, సత్గ్రంథ పఠనం, దైవం యొక్క కటాక్షం ఇవన్నీ లేకుంటే మనిషి లోకంలోని ఆకర్షణల నుండి బయటికి రాలేడు. అందుకే భగవంతుడు చెప్పాడు, నా మాయను జయించడం కష్టం, కానీ నా పాదాలను ఆశ్రయించిన వారు నన్ను చేరుకుంటారు.